ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. సొమ్మసిల్లు వారికి ఆయన బలమునిచ్చే దేవుడు అని వాక్యము సెలవిస్తున్నది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, నువ్వు బలహీనంగా ఉన్నా, నా దేవుడు బలపరిచే దేవుడు. ఇదిగో సమస్య సుడిగుండాల్లో నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావేమో, సొమ్మసిల్లిపోకు, నేను నీకు బలమునిచ్చేదానని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లుగా ఉన్న వారిని బలపరిచే దేవుడు, శక్తిహీనులుగా ఉన్న వారిని బలాభివృద్ధి కలుగజేసే దేవుడు ఆయనే గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న సర్వోన్నత సర్వశక్తిమంతుడు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, సొమ్మసిల్లిపోకు, ప్రభు నీకు బలం ఇవ్వబోతున్నాడు. మన బలము ఆయనే, మన శక్తి ఆయనే, మన కొండ ఆయనే, మన కోట ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు చేయటకు శక్తిగల సమర్థుడు. ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోకుండా, ఏ విషయంలో నీవు శక్తిహీనుగా కాకుండా దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు శక్తిహీనుడిగా కాకుండా దేవుడు బలాభివృద్ధి నీకు దయచేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించునుగాక. ప్రభు వైపు చూడము, ప్రభువే కార్యాలు జరిగించబోతున్నాడు. లెట్ us pray. తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రభువా, ఇదిగో సొమ్మసిల్లు వారికి బలమిచ్చే దేవుడవు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడవు. ఆ బలాభివృద్ధి నువ్వు ఇవ్వబోతున్నందుకు స్తోత్రములు. ఎందరైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారో, నీ మీద ఆధారపడి ఉన్నారో ప్రభువా, నీ యందు విశ్వాసం చేత ఉన్నారో ప్రభువా, ఈ దినము గొప్ప విడుదల మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రములు ప్రభువా. మా ప్రార్థన ఆలకించువాడా, నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాను. బలహీన సమయంలో బలపరిచే దేవుడవు, కృంగిన వేలులో లేవనెత్తే దేవుడవు, మాకు బలమును బలాభివృద్ధి కలుగచేయు నా యేసయ్య. మీకే స్తుతులు, స్తోత్రాలు, ఘనతలు, మహిమలు, ప్రభావములు తెలియజేస్తూ ప్రభా, ఎవరైతే ప్రభా రోగాల చేత, వ్యాధుల చేత, వ్యసనాల చేత, సాతాను బంధకాల చేత ఉన్నారో వారందరికీ ఈ దినము గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మంచి కాపరిగా, తండ్రివిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబెనేజర్గా మీరే తోడుండి బ్లెస్ చేయమని, ఈ ఉదయకాల ప్రార్థన దీవుల చేత నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.